బెంటెన్ యూనివర్స్‌లో పవర్ కంటే తెలివికే ఎక్కువ పవర్ ఉంటుంది. ఆ తెలివితో బెంటెన్ యూనివర్స్‌లో ఏమైనా చేయొచ్చు. బెంటెన్ యూనివర్స్‌లో చాలా ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, ఈ వీడియోలో టాప్ 10 బెంటెన్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి మా కాంటెంట్ చూడండి. బెంటెన్ యూనివర్స్ గురించి మన ఛానల్‌లో చాలా వీడియోసే చేశాను. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, ఆ వీడియోస్ చూసి నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. చూస్తావేంటి నొక్కేహే. బటన్ మన హీరో గారు. ఏంట్రా మన హీరో గారు ఈ ప్లేస్‌లో ఉన్నారు అంటే, చిన్నప్పుడు మనోడు కొంచెం ఎర్రోల్లా బిహేవ్ చేసినా, పెద్దయ్యాక చాలా స్మార్ట్‌గా, ఇంటెలిజెంట్‌గా మారిపోతాడు. ఆమ్లెట్రిక్స్‌నే రీక్రియేట్ చేస్తాడు. మెయిన్‌గా బెన్‌కి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది. బెన్ ఏదైనా చూస్తే అంత ఈజీగా మర్చిపోడు. ఇది మరీ పీక్ లెవెల్‌లో కాదు, మిడిల్‌లో ఉండేది. ఈ క్వాలిటీని అల్టిమేట్ ఏలియన్ ఫోర్స్‌లోని ఎక్కువగా చూపించారు. బెన్ పెద్దయ్యే కొలిది పెరుగుతూ పోయింది. బెన్ 10 నుంచి 10,000గా మారిన తర్వాత ఇది పీక్‌లోకి పోయింది. బెన్ దేన్ని చూసినా కూడా అది మర్చిపోడు. దీనివల్ల బెన్ ఎర్త్‌లోనే మోస్ట్ ఇంటెలిజెంట్ సైంటిస్టుల్లో ఒకడిగా జాయిన్ అయిపోయాడు. అలా బెన్ చాలా ఇన్వెన్షన్స్‌ని క్రియేట్ చేశాడు. మెయిన్‌గా మోస్ట్ పవర్‌ఫుల్ ఆమ్నిట్రిక్స్ అయిన బయోమెట్రిక్స్‌ని తన కొడుకు కెనీ కోసం రెప్లికా ఆమ్లెట్రిక్స్‌ని క్రియేట్ చేశాడు. అయినా కూడా బెన్ ఈ ప్లేస్‌లో ఎందుకున్నాడంటే, ఆ వాచెస్‌ని క్రియేట్ చేసే ప్రాసెస్‌లోని గ్రే మ్యాటర్, బ్రెయిన్ స్టార్మ్ లాంటి ఏలియన్ పవర్స్‌ని యూజ్ చేశాడు. లేకపోతే యాస్మత్ పక్క సీట్‌లో కూర్చునేవాడు. నెంబర్ 9 డాక్టర్ యానిమో. డాక్టర్ యానిమో జస్ట్ ఒక హ్యూమన్ అంతే. తనకి తెలిసింది కూడా ఎర్త్‌పై ఉండే నాలెడ్జ్ మాత్రమే. ఏలియన్స్ గురించి, ఏలియన్ టెక్నాలజీ గురించి తనకేమీ తెలియకపోయినా యూనివర్స్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్ యూజర్ అయిన బెంటన్‌ని ఎన్నో సార్లు తను క్రియేట్ చేసిన యానిమల్స్‌తో చంపేయబోయాడు. జస్ట్ ఎర్త్‌పై ఉండే బుక్స్‌ని అర్థం చేసుకొని ఇలాంటివి కనిపెట్టాడంటే తను ఎంత స్మార్టో ఒక్కసారి ఆలోచించండి. తనకి గనక ఏలియన్ టెక్నాలజీ గురించి తెలిస్తే యూనివర్స్‌నే మడతెట్టేస్తాడు. బెన్ 10,000గా మారిన తర్వాత చాలా పవర్‌ఫుల్ అవుతాడు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. చాలామంది విలన్స్‌ని వదిలించుకున్నాడు కానీ డాక్టర్ యానిమోని తప్ప. డాక్టర్ యానిమో బెన్ 10,000ని కూడా ముప్పు తిప్పలు పెడతాడు ఇంకా. ఇదంతా చేసింది తన స్ట్రెంగ్త్‌తో కాదు, తన తెలివితో. అందువల్లే డాక్టర్ యానిమో ఈ ప్లేస్‌లో ఉన్నాడు. 8 కూపర్. కూపర్ చిన్నప్పటి నుంచే చాలా ఇంటెలిజెంట్‌లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తన ఇంటెలిజెన్స్ హ్యూమన్ లెవెల్‌ని దాటి వెళ్ళిపోయి టెలికైనెసిస్ పవర్ కూడా కూపర్‌కి వస్తుంది. అసల కూపర్ ఇంత ఇంటెలిజెంట్‌గా ఎలా మారాడు? ఈ పవర్స్ తనకి ఎలా వచ్చాయి అని చెప్పి సిరీస్‌లో ఎక్కడ చూపించలేదు గానీ, ఒక థియరీ ఉంది. దాని మీద వీడియో చేయాలంటే చెప్పండి. తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. కూపర్ చిన్నప్పటి నుంచే చాలా ఇన్వెన్షన్స్‌ని క్రియేట్ చేశాడు. మ్యాక్స్ తాత బండిని చాలా అప్‌గ్రేడ్ చేశాడు. ఇంకా ఏలియన్ ఫోర్స్ అల్టిమేట్ ఏలియన్‌లో అయితే తనకంటూ ఆర్మర్స్‌ని, వెపన్స్‌ని కూడా క్రియేట్ చేశాడు. కూపర్ గనక కరెక్ట్‌గా ట్రై చేస్తే ఆమ్నిట్రిక్స్‌ని కూడా రీక్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది. నెంబర్ 7 డాక్టర్ సైకోబోస్. డాక్టర్ సైకోబోస్ ఒక బ్రెయిన్ స్టార్మ్ ఏలియన్. కామన్‌గానే ఆ ఏలియన్ స్పీసీస్ వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళలో డాక్టర్ సైకోబోస్ ఇంకా ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు. డాక్టర్ సైకోబోస్ చిన్నప్పటి నుంచే యాస్మత్‌ని బీట్ చేయాలి అనే లక్ష్యంతో పెరిగేవాడు. ఆల్సో తను అంతే ఇంటెలిజెంట్‌గా కూడా సిరీస్‌లో కనిపిస్తూ ఉంటాడు. నెమెట్రిక్స్‌ని కూడా క్రియేట్ చేస్తాడు. ఇంకా చాలా ఇన్వెన్షన్స్‌ని క్రియేట్ చేశాడు కానీ, తను క్రియేట్ చేసిన ప్రతి దానికి కూడా హోల్ కాదు, పెద్ద వార్మ్ హోలే ఉంటుంది. ప్రతి దాన్ని అన్‌కంప్లీట్‌గానే క్రియేట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఈజీగా ఓడిపోతాడు. ఓడిపోయిన ప్రతిసారి కూడా ఎర్రోడ్‌లా బిహేవ్ చేస్తాడు. తను స్మార్ట్ కాదు అన్నట్టు. అందువల్లే ఈ ప్లేస్‌లో ఉన్నాడు. నెంబర్ 6 ఆల్బిడో. ఆల్బిడో ఒక గాల్వెన్ ఏలియన్. కామన్‌గానే గాల్వెన్స్ తెలివిలో పీక్‌లో ఉంటారు. అందులోని ఆల్బిడో యాస్మత్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాడు. కామన్‌గా యాస్మత్ ఒకడిని పొగిడాడంటేనే ఆడు పెద్ద మహానుభావుడు అయ్యుంటాడు. అలా కాకుండా ఆల్బిడోని పిలిచి అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడంటే ఆల్బిడో ఎంత తెలివైనోడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. యాస్మత్ క్రియేట్ చేసిన చాలా ఇన్వెన్షన్స్‌లో ఆల్బిడో హ్యాండ్ కూడా ఉంటుంది. ఆల్బిడో యాస్మత్‌ని కాదని చెప్పి ఒక డూప్లికేట్ ఆమ్లెట్రిక్స్‌ని క్రియేట్ చేస్తాడు. ఇది కూడా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. చిన్న ఎర్రర్ వల్ల బెన్‌లా మారిపోతాడు. బెన్‌లా మారిపోయినా తన ఇంటెలిజెన్స్ ఏమీ తగ్గదు. చిన్న చిన్న టూల్స్ తోటే అల్టిమేట్రిక్స్‌ని కంప్లీట్ చేస్తాడు. అది పోతే ఆమ్లెట్రిక్స్ లేకుండానే ప్రతి ఏలియన్‌లా మారేలాగా ఒక వే కనిపెడతాడు. అది ఎర్త్ మీదుండి. ఒకసారి ఏకంగా యాస్మత్ బ్రెయిన్ దుబ్బేస్తాడు. అల్టిమేట్ గ్యాల్వన్‌లా మారిపోతాడు.
ఇలా ప్రతిసారి ఆల్మోస్ట్ యాస్మత్ని మించిపోయేలాగా థింక్ చేస్తూ ఉంటాడు. 5 యాస్మత్. యాస్మత్ ఏంటి నెంబర్ 5లో అంటే యాస్మత్ కన్నా ఇంటెలిజెంట్ పర్సన్స్ బెంటన్ యూనివర్స్లో ఇంకా చాలామందే ఉన్నారు. యాస్మత్ ఎప్పుడూ చెప్తా ఉంటాడు కదా, నేను 5 గ్యాలక్సీస్లో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని. కానీ బెంటన్ యూనివర్స్లో ఆ 5 గ్యాలక్సీసే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. చాలా మందే ఉన్నారు. వాళ్ళు యాస్మత్ కంటే చాలా తెలివైన వాళ్ళు. అందువల్లే యాస్మత్ అలా చెప్పుకుంటాడు. అయినా కూడా చాలామంది యూనివర్స్‌లోనే యాస్మతే మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పి నమ్ముతూ ఉంటారు. దానికి ప్రూఫ్‌గానే యాస్మత్ ఎన్నో పవర్‌ఫుల్ ఇన్వెన్షన్స్‌ని, గ్యాడ్జెట్స్‌ని, వెపన్స్‌ని క్రియేట్ చేశాడు. యాస్మత్ క్రియేట్ చేసిన ఇన్వెన్షన్స్ తోటి తర్వాత చెప్పబోయే వాళ్ళని కూడా లేపేయొచ్చు. అంత స్మార్ట్ యాస్మత్. అయినా కూడా ఇక్కడెందుకున్నాడంటే వాళ్ళని లేపేయగలడు గానీ తెలివిలో వాళ్ళని బీట్ చేయలేడు. అందువల్లే ఇక్కడున్నాడు. నంబర్ 4 ప్రొఫెసర్ పారాడాక్స్. ఒక్కసారిగా బ్రెయిన్ ఎగిరిపోయి ఉంటుంది కదా! పారాడాక్స్ కనిపించడు గానీ చాలా పవర్‌ఫుల్, చాలా స్మార్ట్ కూడా. అది ఎలా అంటే పారాడాక్స్ యూనివర్స్ నాశనాన్ని, పుట్టుకని కొన్ని వందల సార్లు చూశాడు. పుట్టుక, నాశనం, ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రతి ఒక్కటి కూడా పారాడాక్స్‌కి చాలా క్లియర్‌గా గుర్తుంటుంది. అంటే యాస్మత్ ఆమ్లెట్రిక్స్‌ని క్రియేట్ చేయడం ప్రతి ఒక్కటి కూడా పారాడాక్స్‌కి క్లియర్‌గా ఉంటుంది. పారాడాక్స్ కూడా ఒక సైంటిస్టే కాబట్టి దాన్ని రీక్రియేట్ చేయగలడు. అంటే యూనివర్స్‌లో క్రియేట్ చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా పారాడాక్స్ రీక్రియేట్ చేయగలడు. సో, పారాడాక్స్ ఇంటెలిజెంటే కదా ఇలా చూసుకుంటే. ఇది కూడా అవసరం లేదు. యూనివర్స్‌లో జరిగిన ప్రతి సంఘటని టైమ్‌తో సహా గుర్తుపెట్టుకుంటున్నాడు అంటేనే ఎంతో స్మార్ట్ అయి ఉండాలి కదా! అయినా కూడా పారాడాక్స్ నార్మల్ హ్యూమన్‌గా ఉన్నప్పుడే టైమ్ ట్రావెల్‌ని కనిపెట్టాడు. ఇలా అయినా కూడా పారాడాక్స్‌ని చాలా ఇంటెలిజెంట్ పర్సన్‌గా కన్సిడర్ చేయొచ్చు. నంబర్ 3 సెలెస్టియల్ సేపియన్స్. సెలెస్టియల్ సేపియన్‌కి ఎవ్రి పవర్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఇంటెలిజెంట్ కూడా ఉంటుంది. వాళ్ళు పుట్టుకతోటే చాలా జ్ఞానంతో పుడతారు. అయినా కూడా వాళ్ళు కొంచెం స్లోగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకుండే 3 పర్సనాలిటీస్ వల్ల. యాక్చువల్లీ ఈ 3 పర్సనాలిటీస్‌ని కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటే గ్రో చేసుకున్నారు. వాళ్ళ దగ్గరుండే పవర్స్‌ని అన్‌లిమిటెడ్‌గా, అన్‌కంట్రోల్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్‌తో దీన్ని గ్రో చేసుకున్నారు. అయినా సెలెస్టియల్ సేపియన్స్ చాలా ఇంటెలిజెంట్ స్పీసీస్ అని ఎక్స్‌ప్లెయిన్ చేయాలా చెప్పండి? వాళ్ళని చూస్తేనే జ్ఞానానికి షర్టు, ప్యాంటు ఏసినట్టు కనిపిస్తుంది నాకైతే. నంబర్ 2 క్వాంటుమిలియా. బెంటన్ యూనివర్స్‌ని క్రియేట్ చేసిందే వీళ్ళు. బెంటన్ యూనివర్స్‌ని క్రియేట్ చేసిన ఎన్ఎల్ఆర్‌ని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళ దగ్గరుండే వెపన్స్ ఆమ్నిట్రిక్స్ కంటే చాలా పవర్‌ఫుల్. జస్ట్ వాళ్ళ దగ్గరుండే డబ్బా లాంటి ఐటెమ్ తోటే ఒక యూనివర్స్‌ని డిస్ట్రాయ్ చేసి పడేయగలరు. సేమ్ టైమ్‌లో రీక్రియేట్ కూడా చేయగలరు. ఆ ఎపిసోడ్‌లో వీళ్ళ గురించి చాలా తక్కువగా చూపించడం వల్ల వీళ్ళ గురించి ఏమీ తెలియదు గానీ, వీళ్ళు మనం అనుకున్న దానికంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్. 1 నల్‌జీన్స్. వీళ్ళ గురించి కూడా ఒక ఎపిసోడ్‌లోనే చూపించారు. చాలా తక్కువగా చూపించారు. కానీ వీళ్ళ దగ్గరుండే ఒక బొమ్మే, ఒక ప్లానెట్‌ని, ఒక యూనివర్స్‌ని కూడా లేపేసేంత పవర్‌ఫుల్. జస్ట్ బొమ్మే అంత పవర్‌ఫుల్‌గా ఉంటే, వాళ్ళ దగ్గరుండే నార్మల్ వెపన్స్, మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వాటిని క్రియేట్ చేసిన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళయ్యుంటారో. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక బొమ్మే ఒక ప్లానెట్‌ని లేపేసిందంటే, వాళ్ళ దగ్గరుండే మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్స్ యూనివర్స్‌నే కాదు, ఎంటైర్ ఒక మల్టీవర్స్‌నే లేపేయొచ్చు. సో, బెంటన్ యూనివర్స్‌లో వీళ్ళే మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీసీస్. వీళ్ళే కాకుండా బెంటన్ యూనివర్స్‌లో ఇంకా చాలా తెలివైన వాళ్ళున్నారు గాబట్టి, మన లిస్టు టాప్ 10 కాబట్టి వీళ్ళ గురించి మాత్రమే చెప్పాను. సో, వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా! తప్పకుండా చేసెళ్ళండి.